పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళగా ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఈరోజు చూస్తున్నారు చాలా రకాలుగా చరిత్రలోని విధంగా రాయలసీమ ప్రాంతంలో పశ్చిమ ప్రాంతమైన మన కర్నూలు జిల్లా ఈ వేసవి సమయాల్లో కూడా జలాశయాలు నిండు కుండలాగా ఉన్నాయంటే ఇది గర్వంగా చెప్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి ఆలోచన. అదేవిధంగా ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇటు ఎల్ఎల్సి నుంచి కావచ్చు, అదే రకంగా ఉన్నటువంటి జీడిపి కావచ్చు, రెండు కూడా ఈ జీడిపిలో ఉన్నటువంటి జలాశయం నిండు కుండలాగా నింపి ఈరోజు ఎల్ఎల్సి నుంచి కనీసం గేట్లు మరమ్మతులు చేస్తే ఏమాత్రం రైతులకు ఇబ్బంది కలగకుండా ఆ ఎల్ఎల్సి నీళ్ళను కూడా తెప్పించి ఈరోజు త్రాగునీరుకు సంబంధించినటువంటి ఈ కుంటలన్నీ కూడా నింపుకొని బ్రహ్మాండంగా ఉన్నటువంటి వేసవి సమయంలో కనీసం గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ ఇస్తే ఆ జలజీవన్ మిషన్ ద్వారా సర్వనాశనం చేసి ఇదే నందవరంలో ఈ మండలంలోని హెడ్ క్వార్టర్లోనే కనీసం పైపులు కూడా సక్రమంగా వేయనటువంటి పరిస్థితి. అదే రకంగా ఈరోజు జలధార పేరు మీద ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఒక కార్యాచరణ తీసుకుని 10 రోజులు క్షేత్రస్థాయిలో మేము ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఆయకట్టు రోడ్లు కావచ్చు, అదేవిధంగా బండ్ స్ట్రెంగ్తనింగ్ చేసుకునే విధంగా ఇప్పుడు మీరు వచ్చినటువంటి దారి కావచ్చు, ఈ చెరువులన్నీ బలోపేతం చేసుకుని ఎంఐ ట్యాంకులను బలోపేతం చేసుకుని ఇటు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కావచ్చు, అదే రకంగా ప్రభుత్వం దృష్టి పెట్టి వీటన్నిటిని బలోపేతం చేసే విధంగా ఒక కార్యాచరణ చేసి 90 రోజుల్లో అంటే దాదాపు 100 రోజుల్లో ఈ ప్రభుత్వం రైతులకు, గ్రామస్తులకు, అందరికి కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఈ మాట. ఎందుకంటే మీరు చూశారు గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక అభివృద్ధి విషయంలో పిడికను మన్ను కానీ, అదే రకంగా ఇటువంటి జలాశయాలు కానీ కుంటల్లో ఒక పూట నీరు నింపినటువంటి పాపాన పోలేదు. ఈరోజు వేసవి సమయంలో కూడా ఈ రకంగా ఎల్ఎల్సి నీళ్లు కావచ్చు, ఈ నీళ్ళని ఈ కుంటల ద్వారా గ్రామాల్లో నింపి ఇటువంటి సమయంలో కూడా వరి పైర్లు వేసుకుని పంటలు పండించుకునే విధంగా ఈరోజు కొన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వగలుగుతున్నామంటే ఇది గర్వంగా తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చదువుతోనే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో ఈ నందవరంలో వచ్చినప్పుడు దాదాపు 3 కుంటల్ని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు పోయిన తర్వాత తిమ్మారెడ్డి కుంట కావచ్చు, ఒకటి బీసన్న కుంట కావచ్చు, అదే రకంగా గురువు అని కుంట కావచ్చు, ఇటు అన్ని ప్రాంతాల్లో కనీసం కుంటలు, అదే రకంగా చెక్ డ్యాములు, ఈ స్టోరేజ్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని తీయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ పాయింట్ పెంపొందించుకునే విధంగా తద్వారా ఈరోజు గ్రామస్తులకు త్రాగునీరు కానీ, అదే రకంగా అవసరం ఉన్నప్పుడు ఈ వేసవి సమయంలో కూడా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా సరిచేస్తూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని సరిదిద్దుకుంటూ ఈరోజు అన్నీ ముందుకు పోవడం జరుగుతుంది. మరొక్కసారి జలధార ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, ఎంఐ ట్యాంక్స్ కానీ ప్రతి ఒక్క కార్యాచరణకు మూలం ఏమిరా అంటే రైతులకు, రైతు శ్రేయస్సుకు బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ 100 రోజుల కార్యాచరణ చేస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరుపుతూ నందవరంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.